హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ నేను ఒక మంచి హిడెన్ ప్లేస్ని చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్య ప్రాంతంలో దట్టమైన కొండల మధ్య మనల్ని మైమరిపించే ఒక స్వర్గం దాగి ఉంది. అదే బల్లపురాయి హిల్స్. అక్కడకు వెళ్ళడానికి పాడేరు నుంచి స్టార్ట్ అయ్యి అరకు వెళ్ళే రూట్లో వెళ్తే అక్కడ చింతలవీధి జంక్షన్ ఉంటుంది. అటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే సంతబైలు జంక్షన్ వస్తుందండి. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. చూసారా ఫ్రెండ్స్, రెండు వైపులా పచ్చని పొలాలు, మధ్యలోని వే అనమాట. సో ఈ వే నుంచి అలా ముందుకు వెళ్ళాలి. పెద్దకోడపల్లి అనే విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్తే సమర్లమ్మ తల్లి టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ వ్యూ ఎంత బాగుందో. కిందన విలేజెస్. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇంకా ఎవరికీ పూర్తిగా తెలియని ప్రకృతి తనలోనే దాచుకున్న రహస్యాలు ఎన్నో కదా ఫ్రెండ్స్. ముందుకు వెళ్తే కిముడుపల్లి అనే విలేజ్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి ముందుకు వెళ్తే బంగారు మామిడి అనే విలేజ్ వస్తుంది. నెక్స్ట్ వన్నెడి జంక్షన్ వస్తుంది. స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడ నుంచి వంకరాయి జంక్షన్ వస్తుంది. మనం వెళ్ళబోయే హిల్స్ వే అనేది రైట్ సైడ్ ఉంటుందండి. సో ఈ రూట్ గుండానే వెళ్ళాలి. మనకు కనిపిస్తున్న ఈ కొండ వెనకాలే ఆ హిడెన్ ప్లేస్ అనేది ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వితౌట్ పొల్యూషన్ ఫ్రెండ్స్, స్వచ్ఛమైన గాలి. అసలు వెదర్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆకాశానికి దగ్గరికి చేరుకున్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వ్యూ చూడంగానే ఎంత బాగుందో అసలు. ఆకాశం దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్. అసలు మాటల్లో వివరించలేను, వర్ణించలేను, అంత బాగుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది.
చూసారా పైకి రాగానే ప్లేస్ అనేది ఎంత అద్భుతంగా ఉందో అసలు. చూసారా చిన్న చిన్న రాయిలు, అక్కడక్కడ చిన్న మొక్కలు ఉన్నాయి. చూసారా చుట్టూరు లోయలు ఎలా ఉన్నాయో, ఎంత చూడముచ్చటగా ఉన్నాయో అసలు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్, చుట్టుప్రక్కల ఎక్కడ కూడా పెద్ద చెట్లు లేవు, బట్ అక్కడక్కడ చిన్న మొక్కలు రాయిలు మాత్రం ఉన్నాయి. అక్కడక్కడ ఈత మొక్కలు ఉన్నాయి. చుట్టూరంతా కూడా ఎడారి ప్రదేశం లాగా అనిపిస్తుంది చూడండి. మధ్యలో ఈ మొక్కలు కూడా అక్కడక్కడ ఉన్నాయండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ప్రకృతి ప్రేమికులు తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ అండి ఇది. నాకు తెలిసి మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు సేమ్ ఇలానే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ హిడెన్ ప్లేస్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్, ఒకవైపు గడ్డి మొత్తం ఎండిపోయింది, ఒకవైపు గ్రీనిష్ కలర్లో ఉంది. గ్రీనిష్ కలర్లో ఉన్న వైపు వాటర్ అనేది ఉంటుంది చూడండి. గడ్డి ఎండిపోయిన వైపు వాటర్ పెద్దగా లేదనమాట. చాలా పెద్ద చెరువు ఫ్రెండ్స్. చూడండి చూడటానికి ఎంత బాగుందో. ఫ్యామిలీతో ట్రిప్ వేస్తే ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్య ఒక విశాలమైన పచ్చిక బయలు, పైన ఆకాశం, చుట్టూ పచ్చదనం, మధ్యలో బంగారు వర్ణంలో మెరుస్తున్న ఇసుక నేల. ఆ విశాల ప్రదేశం మధ్యలో ఉన్న ఒక పెద్ద చెరువు. అద్భుత దృశ్యం ఇది. ప్రకృతి 2 చేతులతో ఇక్కడ అలంకరించిందేమో అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు జీవితంలోని ఒత్తిడిని, హడావిడిని మరిచిపోయి స్వచ్ఛమైన గాలిని పీల్చి ప్రశాంతంగా గడపాలనుకునేవారు ఈ హిల్స్కి రండి. మీరు కూడా ఈ ప్రకృతి రహస్యాన్ని అనుభవించండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.